ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ జోనర్కి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? నేను బీటెక్ చదువుతున్న టైంలో ఈకో క్లబ్ అని ఒక స్టూడెంట్ ఫోరం స్టార్ట్ చేసామన్నమాట. మీరు ఏదన్నా ఒక చెత్త కుప్పలోకి వెళ్తే అందులో 60% ఆర్గానిక్ వేస్టే ఉంటుంది. దానివల్లనే మీథేన్ గ్యాస్ ఎమిషన్ అవుతుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో మీథేన్ గ్యాస్ వల్ల అవుతుంది అనమాట. వేస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? ఎర్రగడ్డ రైతు బజార్ ఉప్పల్ వెజిటేబుల్ మార్కెట్ వేస్ట్ మేమే రీసైకిల్ చేస్తాం. వాళ్ళతో ఎంఓయూ తోటి ఇక్కడ పెట్టామన్నమాట. ఇంటి పక్కన ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి మూమెంట్స్ లో ఎలా ఓవర్కమ్ చేశారు? ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాతకి అరే మనం అట్లా పడేసే బదులు సంథింగ్ యూస్ఫుల్ అవుతుంది. మీరు బయట కంపోజ్ తీసుకుంటే 0.5% నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది, మా 3.7% నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఇప్పటివరకు ఎంత మందికి సేల్ చేస్తారు? 300 to 400 machines every month, and this year we are closing around 1.2 crores. మీ దగ్గర ఈ కంపోస్ట్ తో పాటు ఇంకేమేమి ఉంటాయండి? కంపోస్టింగ్ కిట్స్ ఉంటాయి. చెత్తేయడానికి నేను ఎందుకు డబ్బులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి రోజుకి రూపాయి కంటే తక్కువలో మా గ్రీన్ మిక్స్ పౌడర్ యూస్ చేసి మీ ఇంట్లో కంపోస్ట్ చేసుకోవచ్చు. అందరూ ఉమెన్సే ఉన్నారు, సో రీజన్ ఏంటంటారు? నాతో పాటు ఇంకో నలుగురు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడానికి మా మమ్మీ చెప్పిన ఒక మాట, ఇట్ ఈస్ అ రీజన్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నేను వచ్చాను అంటే మీ అందరికీ కూడా ఏదో ఒక కొత్త బిజినెస్ మోడల్ని పరిచయం చేస్తూ ఉంటాను కదా. అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న స్కిల్ని బట్టి కావచ్చు, లేదంటే సొసైటీకి ఏదో ఒకటి మంచి చెయ్యాలి అన్న ఉద్దేశంతో కావచ్చు, ఒక బిజినెస్ మోడల్తో అయితే రావడం జరుగుతూ ఉంది కదా. మరి నా సరౌండింగ్ చూస్తే మీ అందరికి కూడా అర్థమైంది అసలు ఇక్కడ ఏంటి బిజినెస్ అనుకుంటున్నారా. సో మరి ఇలా మనకి ఏదైతే వెజిటేబుల్ నుంచి కావచ్చు, ఫ్రూట్స్ నుంచి కావచ్చు, వచ్చే వేస్ట్ నుంచి కూడా ఒక బిజినెస్ ని క్రియేట్ చేశారనమాట. అది కూడా ఎవరు అనుకుంటున్నా, ఒక యంగ్ ఆంటర్ప్రీనియర్. సో మరి ఇంతకీ వారు ఎవరు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు, ఇప్పుడు ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనమైతే ఈ వీడియోలో మాట్లాడదాం. నాతో పాటు వచ్చేసే కంపోస్టింగ్ అనే మనం ఆర్గానిక్ వేస్ట్, అక్కడ మనకి ఆ స్మెల్ కావచ్చు, అంటే ఇంత యంగ్గా ఉన్న ఎవరైనా కూడా ఈ జోనర్కి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. నమస్కారం పావని గారు. నమస్తే అండి. ఎవరైనా కూడా ఒక మంచి జాబ్, మంచి ప్యాకేజ్ అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కంపోస్టింగ్ అన్న థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? కంపోస్టింగ్ అనే మనం ఆర్గానిక్ వేస్ట్, అక్కడ మనకి ఆ స్మెల్ కావచ్చు, అంటే ఇంత యంగ్గా ఉన్న ఎవరైనా కూడా ఈ జోనర్కి రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. లైక్ ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? మీరు అన్నట్టు మెజారిటీ చాలా మంది ఇది నా ప్యాక్ అంటే లైక్ గుడ్ జాబ్, గుడ్ ప్యాకేజ్ ఇదే అనుకుంటారు. బట్ ఇది కూడా ఎవరో ఒకరు చేయాలండి, అది నేనే ఎందుకు అవ్వద్దు అనేది ఇట్ ఆల్ స్టార్టెడ్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఎన్వైరన్మెంటల్ అలైన్డ్ పర్సన్. సో అంటే కొంచెం ప్రకృతిని ఇష్టపడే మనిషిని, కొంచెం దగ్గరగా ఉండాలనుకున్న మనిషిని. సో అట్లే పెరిగాను. సో అది అట్లున్న టైంలో ఏమైందంటే, నేను బీటెక్ చదువుతున్న టైంలో ఈకో క్లబ్ అని ఒక స్టూడెంట్ ఫోరం స్టార్ట్ చేసామన్నమాట. మేము ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. సో అంటే కాలేజ్లో అవేర్నెస్ తీసుకురావడం, అండ్ ఆల్సో అంటే లైక్ చిన్న చిన్న బేసిక్ యాక్టివిటీస్ నుంచి, అంటే మనం చాలా వరకు కాలేజ్ స్కూల్లోనే చాలా నేర్చుకుంటాం. సో అక్కడి నుంచి మనం మేమే ఎందుకు చేయకూడదు అని మేము మెల్లిగా అక్కడి నుంచి అవేర్నెస్ తీసుకురావడం. కాలేజ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు మేము ఇట్లా డస్ట్బిన్స్ సెగ్రిగేట్ చేయమని ఇచ్చేవాళ్ళం అనమాట. సో వేస్ట్ సెగ్రిగేట్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యాక్టివ్గా చేసేవాళ్ళు. చేసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళు ఆపేసారు. లైక్ మేము రీజన్గా అనుకున్నాం అనమాట, మీరు ఎందుకు ఆపారు, బికాజ్ మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఇచ్చాం కదా. సో రీజన్గా అనుకున్నప్పుడు ఏమైందంటే, మేము చాలా ఎఫర్ట్ పెట్టి విల్ సెగ్రిగేట్, కానీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ డంప్ చేసేటప్పుడు కలిపే డంప్ చేస్తారు కదా. సో వాట్ ఈస్ ద యూజ్? ఏం యూజ్ లేదు కదా, మా ఎనర్జీ వేస్ట్, మా టైం వేస్ట్. సో అట్లున్నప్పుడు మాకు ఆలోచన ఏమొచ్చిందంటే, అరే మనం సెగ్రిగేట్ చేసే మెషిన్ ఎందుకు తయారు చేయకూడదు అని. సో ఇప్పుడు మనం ఒక లొకాలిటీలో అది పెడితే అదే సెగ్రిగేట్ చేసి అందులో జస్ట్ డంప్ చేస్తారు, సెగ్రిగేట్ దానికి అదే ఆటోమేటిక్గా అయిపోతుంది అని. సో అదే టైంలో నేను ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా,
దాంట్లో నేను ఒక లైక్ స్టేట్ గవర్నమెంట్ త్రూ ఒక కోర్స్ వాళ్ళు లాంచ్ చేశారు, టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని. నాకు అప్పుడు ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏందో కూడా తెలియదు, స్పెల్లింగ్ కూడా తెలియదు ఆంటర్ప్రినర్షిప్. సో అంటే బీటెక్, సో అట్లా ఉన్నప్పుడు మనకి బీటెక్లో ఏంటంటే జస్ట్ చదువుకోవడం, ఎగ్జామ్ రాయడం అవే ఉంటుంది, దాని తర్వాత ఏం లైఫ్ ఉండదు అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. సో అట్లా ఉండడం వల్ల దట్ క్రియేటెడ్ అన్ ఎంతూజియాజం అనమాట. అరే ఇదెందుకు, కొత్తది ఎందుకు, ఉన్నప్పుడు మనం ఎందుకు చూడొద్దు అని. సో ఆ ఎంతూజియాజం తోటి నేను అందులో సెలెక్ట్ అయ్యాను, అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. మా కాలేజ్ నుంచి ఇద్దరు అయినట్టున్నారు, ఐ వాజ్ వన్ అమంగ్ దెమ్. సెలెక్ట్ అయిన తర్వాత ఆంటర్ప్రినర్షిప్, ప్రోటోటైపింగ్ అవన్నీ ఫస్ట్ ప్రోటోటైపింగ్ నేర్చుకున్నాను. సో ప్రోటోటైపింగ్ చేసే దానిలో అది నాకు ఇది ఈ ఐడియా అండ్ ఆల్సో ప్రోటోటైపింగ్ రెండు హెల్ప్ అయినాయి. ఓకే. ప్లాస్టిక్ కవర్లో మీరు ఆర్గానిక్ వేస్ట్ ఎంత వేసినా, మేము దాన్ని చాప్ చేసినా, ఇంకేం చేసినా అంత మైన్యూట్ అయితే సెగ్రిగేషన్ అవ్వదు, కొన్ని మనం సొంతంగా చేయాలి. సో అరే ఏం చేద్దాం, ఇది ఇక్కడనే ఆపేయలేం కదా అని ఒకటి అనిపించింది నాకేంటంటే. కొంచెం మీరు మొండనొచ్చు, స్టబ్బన్ ఏదైనా కానీ, అరే ఏదన్నా పట్టుకుంటే అది నేను కంప్లీట్ చేయాలి, 100% చేయాలన్నమాట. బికాజ్ లేదంటే నాకు నిద్ర రాదు. సో అట్లున్నప్పుడు నేను నా కో-ఫౌండర్ సిద్ధేష్ అని ఆయనని కలిసాను అనమాట ఒక ఈవెంట్లో. సో నాకున్న ఎంతూజియాజమే ఇప్పటి వరకు డ్రైవింగ్ ఫోర్స్ అదే ఉందన్నమాట, ఎంతూజియాజం. అరే ఏదో ఒకటి చేయాలనేది. సో అట్లనే నేను కొత్త తెలుసుకోవడానికి ఇట్లా మేకర్ ఫేర్ అవి ఈవెంట్స్ అవుతాయి కదా, ఆ ఈవెంట్స్ అయినప్పుడు వెళ్ళిన తర్వాతకి అక్కడ కొంతమందిని కలవడం, నెట్వర్కింగ్ చేసుకోవడం, కొత్తవి తెలుసుకోవడం అట్లా ఉండేది నాది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నేను నా కో-ఫౌండర్ని కూడా అదే ఈవెంట్లో కలిసాను. తను ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు మహారాష్ట్రలో. ఓకే. అండ్ వాళ్ళ ఫాదరే ఆయన ఫార్మింగ్ చేయొద్దు అని అన్నారు అనమాట. సో ఇట్స్ మహారాష్ట్రలో డ్రాట్ కండిషన్స్ వల్ల నీళ్లు లేకపోవడం, డ్రాట్ కండిషన్స్, ల్యాండ్ ఫర్టిలిటీ లేకపోవడం వల్ల ఎంతోమంది ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మహారాష్ట్రలోనే ఫార్మర్ సూసైడ్ రేట్ చాలా ఎక్కువ. మన తెలంగాణలో తగ్గింది కానీ అంటే ఈ డ్రాట్ కండిషన్స్ వల్ల చాలా ఎక్కువ అనమాట. సో ఆ కండిషన్స్ వల్ల అట్లున్నప్పుడు నువ్వెందుకు, నేను ఆల్రెడీ ఐఎమ్ ఫేసింగ్ ఇట్, నువ్వు వద్దు అని వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు తినేందంటే లేదు నేను చేయాలి అని అన్న టైంలో అంటే ఫర్టిలిటీ పెంచాలి కదా ల్యాండ్ది, మనం ల్యాండ్ ఫర్టిలిటీ పెంచాలి, అది ఎట్లా చేయాలి అనే ఆలోచనతో అంటే తను ఆల్రెడీ ఐడియా మీద ఉన్నాడు. సో మేము కూడా అరే మనం సింక్ అయింది. అండ్ ఆల్సో 60% మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మీరు ఏదన్నా ఒక చెత్త కుప్పలోకి వెళ్తే అందులో 60% ఆర్గానిక్ వేస్టే ఉంటుంది. దానివల్లనే మీథేన్ గ్యాస్ ఎమిషన్ అవుతుంది. అంటే మనకి గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాంట్లో 60% వరకు మనం కాంట్రిబ్యూట్ ఏదైతే అవుతుందో అది మీథేన్ గ్యాస్ వల్ల అవుతుంది అనమాట. సో అది మన ల్యాండ్ ఫిల్స్లో మన ఇంట్లోంచి వచ్చే చెత్త, అది మెజారిటీ మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త, లేదంటే ఇట్లా వెజిటేబుల్ మార్కెట్లో నుంచి వచ్చే చెత్త, లేదంటే హోటల్స్, రెస్టారెంట్స్, మనం ఎక్కడి వరకు అయితే మినిమైజ్ అంటే తగ్గించవచ్చు, ఎక్కడి వరకు అది మన ఇంట్లో నుంచి తగ్గించవచ్చు. ఎట్లా తగ్గించాలంటే మేము ఐడియేట్ చేసాము. అంటే మాకు ఆలోచన ఏముందంటే, నేను కంపోస్టింగ్ చేసే వరకు, అంటే మేము ఇది స్టార్ట్ చేసే వరకు నాకు కూడా తెలియదు కంపోస్టింగ్ అంటే ఏందో. ఐ వాజ్ అన్ ఎన్వైరన్మెంటలీ అలైన్డ్ పర్సన్. మా ఇంట్లో ఇట్లా కంపోస్ట్ చేయాలి అనేది ఇంట్లో చేసుకోవచ్చు అని నాకు కూడా తెలియదు. సో అంటే అవేర్నెస్ లేదు. అంటే ఇట్లాంటివి ఏదో ఒకటి అయితే ఉంటుంటుంది కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్స్ని మేము తీసుకొచ్చి టెస్ట్ చేసాం మా ఇంట్లోనే వాడి, ఏంది ఇబ్బంది దీంది అని. సో అట్లా చూడడం వల్ల ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళ దాంట్లో మన ఇంట్లో వేస్ట్ ఎవ్రీడే వస్తుంది, కానీ అందులో వేస్ట్ ఎవ్రీడే వేయలేరు వాళ్ళు. సో వేస్ట్ వేయలేనప్పుడు ఇంకా దట్ ఈస్ ఆఫ్ నో యూజ్ కదా. వాసన వస్తుంది, ఇంకోటి వస్తుంది. వాసన వచ్చింది నేను మా ఇంట్లో రోజు ఎందుకు పెట్టుకోవాలనుకుంటాను, డస్ట్బిన్నే బయట పెడతా కదా. సో అట్లున్నప్పుడు సరే మనం ఇవన్నీ మినిమైజ్ చేయడానికి ఏదైనా చేయొచ్చా అనే టైంలో పుట్టింది మా కంపోస్టింగ్ కిట్. ఓకే. ఇప్పుడు మా కంపోస్టింగ్ కిట్ని మేము దాన్ని బాగా ఐడియేట్ చేసి టెస్ట్ చేసి, ఫస్ట్లో ఏంటంటే ఇది చాలామందికి ఇచ్చేసి ఫ్రీగా మీరే దాన్ని యూజ్ చేసి చెప్పండి అని కూడా చెప్పేవాళ్ళం అనమాట. దాని ఫీడ్బ్యాక్ని బట్టే మేము డెవలప్ చేసామన్నమాట. బికాజ్ మాకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదు. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అనమాట, బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు, ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్నారు. సో అట్లా నాకు అసలు ఐ డోంట్ బిలాంగ్ టు బిజినెస్ ఫ్యామిలీ, అసలు ఏం లేదు, నాకు అసలు ఏం తెలియదు, ఏబిసిడీలు కూడా తెలియదు దీనివి. బట్ ఏదో ఒక చేయాలి అనే ఒక ఇంటెన్షన్, ఒక మొండితనం, దట్ ఆల్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ముందుగానే అంటే లైక్ మీరు ఒక జాబ్ కూడా ఆలోచించలేదు? ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం చాలా ఇష్టం అనమాట. ఐ వాంట్ టు టాక్ టు పీపుల్. నాకు ఎప్పుడు కొత్త మంది కలిసి వాళ్ళతో మాట్లాడడం అలా బాగుండేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ ఐడియా పర్సూ చేయాలి అని అంటే, ఇప్పుడు నేను మా ఇంట్లో వెళ్ళి అవ్వాలి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో వెళ్ళి చెప్తే నేను ఇది చేస్తా అంటే వాళ్ళు ఏమనరు. ఇప్పటి వరకు ఇక్కడ వరకు వచ్చిందే మెయిన్ రీజన్ మా మదర్, ఫాదర్, నా బ్రదర్,
వీళ్ళు ముగ్గురు దే ఆర్ ద మేజర్ Support. సపోర్ట్ అండ్ ఆల్సో నా కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇనీషియల్గా చెప్పాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ అ ప్రూఫ్, జస్ట్ చూపెట్టాలి దట్ ఏంటంటే నాకు జాబ్లు వస్తాయి, ఐ హ్యావ్ అ కేపబిలిటీ, బట్ ఐ వాంట్ టు పర్సూ దిస్. సో నాకు కొద్దిగా టైం కూడా కావాల్సి ఉంటుంది, అంటే లైక్ ఇప్పుడు నేను వెంటనే రాదు. yes సో ఏంటంటే నాకు సపోర్ట్ కావాలి అండ్ ఆల్సో టైం కావాలి. సో నేను ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, బీటెక్లో కూడా ఐ గాట్ 2 to 3 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. దాని తర్వాత నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నా, బికాజ్ ఎంబీఏ చేస్తుంటే నేను అట్లీస్ట్ బిజినెస్ గురించి కొద్దిగా తెలుసుకుంటా, ద సైడ్ బై సైడ్ ఇది కూడా ప్రోటోటైపింగ్ అవి కూడా చేయొచ్చు చేస్తుంటాను, parallel. బికాజ్ ఐ వాంట్ టు పర్సూ దిస్ ఐడియా. ఎట్లనైనా అంటే నేను అప్పుడు కూడా ఒక బిజినెస్ చేయాలనే ఇంటెన్షన్ కాదు నాది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఇంటెన్షనే ఉంది. ఓకే ఈ ఐడియా పర్సూ చేస్తున్నాము, అప్పటివరకు నా దగ్గర ప్రోటోటైప్ లేదు, ఏం లేదు, అసలు ఏం లేదు. ఫస్ట్ నేను బీటెక్ అయిపోయే టైంకి నా దగ్గర సెగ్రిగేట్ చేసే మెషిన్ ప్రోటోటైప్ ఉంది అంతే. ప్యారలల్ గా అటు చదువుకుంటూ మీ Yes. ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. యాక్చువల్లీ ఐ వాజ్ లైక్ అప్పుడు నేను మా బీటెక్ కాలేజ్ VBITలో చేశాను, విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గట్కేసర్లో ఉంటుంది కాలేజ్. నా కాలేజ్ ఎంబీఏ వచ్చేసి అమిటీ యూనివర్సిటీ పంజాగుట్ట. మొత్తం ఇట్లా రౌండ్ చక్కర్లు కొట్టేదన్నమాట ఎవ్రీడే. ఓకే జస్ట్ అంటే జస్ట్ ఆ జిద్దు ఉంటుంది కదా కొంచెం, ఆ ఇంకా మొండితనం, చేసేయాలి చేయాలి అంతే. అనే ఒక దాని మీదనే మొత్తం తిరిగి చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు నా దగ్గర ప్రోటోటైప్ ఉంది, దాన్ని టెస్ట్ చేయాలి, అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ దాంట్లో కూడా ఏంటంటే ఎంబీఏ తర్వాత కూడా ఐ వాజ్ ప్లేస్డ్ ఇన్ డెలాయిట్. ఓకే అది కూడా ఎందుకు, నేను ఈ ఐడియా పర్సూ చేయాలంటే నా దగ్గర ఒక ఉండాలి కదా, లైక్ సి ఏంటంటే నేను మా ఇంట్లో కూడా చూపెట్టడానికి ఉండాలి, సి నా నాకు అది కాకుండా ఇది కూడా ఐ వాంట్ టు serve to దిస్ ఐ వాంట్ టు డూ దిస్ అని చెప్పాలి అనే ఒక దానికోసం నేను క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కానీ నేను జాబ్ జాయిన్ కాలేదు. ఐ డిడ్ అంటే ఇంటర్న్షిప్స్ చేశాను వేరే వాళ్ళ దగ్గర, బట్ జాబ్ అయితే జాయిన్ కాలేదు. ఎంబీఏ అయిపోగానే స్ట్రైట్ బయటికి రాగానే కోవిడ్ ఇయర్, అది కోవిడ్ ఇయర్ బయటికి రాగానే కూడా డైరెక్ట్లీ వీ స్టార్టెడ్ దిస్. అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియదు నాకు. ఓకే బట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హవ్ లెర్న్డ్ కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట. అంటే యూట్యూబ్, డిఫరెంట్ కోర్సెస్, జనాలు ఏం చేస్తున్నారు తెలుసుకొని, వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి తెలుసుకొని చేసింది. లేదంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కొంచెం ఏదన్నా చేయడం, అక్కడ ఏదన్నా అంటే నేను ఏంటంటే రిస్క్ కొంచెం మినిమైజ్డ్ రిస్కే ఉంటుంది అనమాట నేను చేసేదానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది లేదు. సో మనీ అన్నారు కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేశారండి? యాక్చువల్లీ మా మదర్, షీ వాజ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్ అనమాట. ఓకే హౌ మచ్? సో షీ గేవ్ మీ అరౌండ్ 40,000. ఆ 40,000 తీసుకొని ఐ హావ్ ఇన్వెస్టెడ్. మళ్ళీ దాంట్లో నుంచి వచ్చింది. దాని తర్వాత నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేయలేదు. నాకు గ్రాంట్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. ఆ ఐడియాని కొంచెం సక్సెస్ఫుల్గా చూపెట్టిన తర్వాత ఆ 40,000నే మళ్ళీ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ రీఇన్వెస్ట్. ఫస్ట్లో మేము 4 మెషిన్లు చేయించామన్నమాట. ఓకే దాన్ని ఫస్ట్ కొద్దిగా 2-3 ఫ్రీ ఇస్తే దేవర్ లైక్ వద్దు నువ్వు నాకు ఫ్రీ ఇవ్వకు, నువ్వు చిన్నపిల్లవి ఏదో ఒకటి చేద్దువు అని చెప్పి దే పేడ్. ఆ 4కి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి ఒక 6 చేయించాం. అట్లా 6 ఇప్పుడు ఎవ్రీడే 300 to 400 మెషిన్స్ ఎవ్రీ మంత్. అండ్ అదే విధంగా మీకు ఆర్గానిక్ వేస్ట్, మనం ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఈ వేస్ట్ నుంచి మీరు ఈ కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నారు కాబట్టి ఈ వేస్ట్ అంత ఎక్కడి నుంచి వస్తుందండి? మాకు 2 ప్లాంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఉప్పల్. ఓకే ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ వేస్ట్ మేమే రీసైకిల్ చేస్తాం. అది ఉప్పల్ మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని మా ప్లాంట్ లో డంప్ చేస్తారు, దాన్ని మేము చేస్తాం, అలాగే కంపోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదేంటంటే ఎర్రగడ్డ రైతు బజార్ ఉంది కదా, ఎర్రగడ్డ రైతు బజార్ కూడా చాలా పెద్దది. దీంట్లో ఆల్మోస్ట్ 5 tons ఆఫ్ వేస్ట్ వస్తుంది. సో ఈ లోపల్ అంటే ఇక్కడ ప్లాంట్ మేము విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ వాళ్ళతో MOU తోటి ఇక్కడ పెట్టామన్నమాట. ఓకే సో అయిపోయిన తర్వాతకి ఇక్కడ వచ్చిన వేస్ట్ వాళ్ళు అక్కడ డంప్ చేసే బదులు ఖాళీగా వాళ్ళు ఈ ప్లాంట్ లో డంప్ చేస్తారు, మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఆ ప్రాసెసింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే చాలా మంది రైతులు ఉంటారు, కొంతమంది వెండర్స్ ఉంటారు. వాళ్ళు ఆ రోజు అమ్మేసిన తర్వాతకి మిగిలిపోతాయి కదా, అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అవునవును. ఈ లోకల్ ఎవరైతే అంటే ఇప్పుడు కలెక్షన్ ఎవరైతే చేస్తారో ఆ కలెక్షన్ చేసే వాళ్ళు ప్రతి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అంటే చాలా వరకు మిక్స్డ్ వేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం ఎంత సెగ్రిగేషన్ గురించి చెప్పినా అది రాదు, అవ్వదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఎంత అంటే మెజారిటీ మేము వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాము, ఇట్లా కాదు ఇది మీరు పక్కకు పెట్టండి, ఇదే తీసుకురండి, ఇదే చేయండి. అంటే ఇనీషియల్గా ఇక్కడ మాకు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ హెక్టిక్ థింగ్. ఎందుకంటే అంత కలెక్ట్ చేసే మంచిని నువ్వు వాళ్ళు వచ్చి ఇది తీసి పక్కకు పెట్టంటే వాళ్ళు పెట్టరు. అవునవును. వాళ్ళకి ఏంటంటే వర్క్ దగ్గర అక్కడ క్లాష్ మాకు వాళ్ళకి చాలా క్లాషెస్ వచ్చినాయి. బట్ ఆల్సో వాళ్ళు ఎక్కడ సరే అనుకుని ఉన్నది ఏంటంటే వాళ్ళు చూసారనమాట ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాతకి అరే మనం అట్లా పడేసే బదులు సంథింగ్ యూస్ఫుల్ అని చెప్పి ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాతకి దే ఆర్ నాట్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ కూడా.
మీరు ఇక్కడ కింద అవునవును. చూసే వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరే ఒక చేంజ్ వచ్చింది. మరి చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా రావచ్చు కదా. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఏంటంటే కొంచెం అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు, చేసుకొని మా దగ్గర డంప్ చేస్తారు. ప్లాస్టిక్ వేస్ట్ వాళ్ళకి జిహెచ్ఎంసీ లిఫ్ట్ చేస్తుంది వచ్చి, ఓకే అది సపరేట్ డబ్ పెట్టుకుంటారు. మిగతాది ఆర్గానిక్ వేస్ట్ అంతా మా దగ్గర పెడతారు. ఓకే ఆర్గానిక్ వేస్ట్ ని మేము కంపోస్ట్ తయారు చేస్తాం అనమాట. సో ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ లో కూడా డిఫరెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే దీన్ని స్ట్రెడ్ చేస్తాం అనమాట. వచ్చిన వేస్ట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాము. కట్ చేసి మాది గ్రీన్ మిక్స్ పౌడర్ ఉంటుంది. గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది మైక్రోబ్స్ అనమాట. ఓకే సో ఆ మైక్రోబ్స్ ని దాంట్లో ఇన్ఫ్యూజ్ చేసి కలుపుతాం. కలిపిన తర్వాతకి దాన్ని ఏరోబిక్ కండిషన్ లో 7 రోజులు వదిలేయాలి. అంటే గాలి వెలుతురు వచ్చే దగ్గర, వెలుతురు ఈజ్ ఆల్సో నాట్ దట్ ఇంపార్టెంట్, కానీ గాలి అనేది చాలా ఇంపార్టెంట్. గాలి వచ్చే దగ్గర పెడితే 7 రోజులకి ఇలా కంపోస్ట్ అయిపోతుంది. ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు లైక్ ఆర్డర్ కావచ్చు, ఆ స్మెల్ కావచ్చు, లేదంటే ఈగలు దోమలు ఇవన్నిటిని చూస్తున్నప్పుడు ఇదంతా నాకు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు కాదు కానీ మా పేరెంట్స్కి అనిపించింది. బికాజ్ నేను మా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడి చదివించారు. సో వాళ్ళకి ఏమని ఉంటుంది అంటే, సో మేము చిన్నగా ఉన్నప్పుడు ఐ బిలాంగ్ టు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నవ్ వేర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అట్లున్నప్పుడు వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేసి దే లైక్ మా నన్ను కానీ మా అన్నయ్యని కానీ చాలా సాక్రిఫైసెస్ చేసి చదివిపించారు. సో అట్లున్నప్పుడు ఏంటంటే దే వాంటెడ్ మీ టు సీ, అంటే ఎట్లా అంటే మంచి ఏసీ రూమ్ లో కూర్చొని మీరు అన్నట్టు సాఫ్ట్వేర్. మా మమ్మీ ఏంటంటే షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ అ బ్యాంక్ మేనేజర్ అనమాట. ఓకే మా మమ్మీ ఏంటంటే మంచి పొజిషన్లు ఉండాలి, అది ఇది ఉంది. బట్ వాళ్ళకి ఏమనిపించింది అంటే, నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫస్ట్లో ఇనీషియల్గా నాకు కొద్దిగా ఇబ్బంది అయింది, వీళ్ళతో క్లాషెస్ కూడా వచ్చినాయి అని. ఐ వాజ్ విత్ దెమ్, బ్యాక్ ఆఫ్ దెమ్, సేయింగ్ దట్ మీరు ఇది వేయద్దు, మీరు ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి చెత్త నేను నా చేతులతో, వాళ్ళు గ్లౌజ్ వేసుకుని నేను నా చేతులతో తీసి పక్కకు పెట్టాను అనమాట. సో దట్ మై మదర్ కుడెంట్ సీ. ఓకే ఏంటంటే నువ్వు వేరే వాళ్ళ చెత్త నీ చేతులతో ఎందుకు తీస్తావు అని. వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే, అరే షీఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ పని అని. లైక్ వెన్ పీపుల్ కమ్ అండ్ అప్రిషియేట్ కదా, అరే మీ అమ్మాయా, సో అంటే చాలా మంచి పని చేస్తుంది, షీఈస్ డూయింగ్ అ వెరీ యూస్ఫుల్ థింగ్ ఫర్ నేచర్ అన్నప్పుడు దే కేమ్ టు, అంటే లైక్ రియలైజేషన్ కాదు, లైక్ ఫ్రమ్ డే 1 మా మమ్మీ డాడీ సపోర్ట్. ఈవెన్ దో ఇనీషియల్గా మా మమ్మీ ఫస్ట్ డే 1 నుంచి షీ డిడ్ంట్ నో, అసలు నాకే కంపోస్టింగ్ తెలియదని మా మమ్మీకి కూడా తెలీదు. అరే ఇది ఏదో చేస్తుంది, ఐ విల్ సపోర్ట్. నమ్మకం అంటే వాళ్ళకి నేను ఏం చేస్తున్నానని ఫస్ట్ డే 1 నుంచి క్లారిటీ లేకపోయినా కానీ వాళ్ళు నాతో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, వీ హ్యాడ్ ఫేస్డ్ మెనీ ఇష్యూస్ అనమాట. ఈ ఆర్డర్, ఈ స్మెల్, ఈ మీథేన్ గ్యాస్, ఇవన్నీ కూడా పీపుల్ అంటే ఇంటి పక్కన ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి మూమెంట్స్ లో ఎలా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడు మీరు ఎర్రగడ్డ ప్లాంట్ తీసుకోండి, ఇక్కడ ఎవరికైతే బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే దాని పక్కనే డంప్ యార్డ్ ఉంది, ఇంటి పక్కనే డంప్ యార్డ్ ఉంది. కానీ ఇప్పుడు మీకేంటంటే, మీరు జనరల్లీ మీ ఇంట్లో కూర్చుంటే మీకు ఏం రాదు వాసన. ఇక్కడ కూడా ఏంటంటే మేము టమాటాలు అవి వేస్తాం కాబట్టి, మీరు జనరల్గా ఒక కంపోస్ట్ ప్లాంట్ లో కూర్చుంటే అంటే మీరు అక్కడ కూర్చోలేరు కూడా. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా మీకు చెత్త కుప్ప కంటే కూడా చాలా ఘోరమైన ఆర్డర్స్ వస్తాయి అనమాట. మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నారు అట్లీస్ట్. సో ఏంటంటే మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ చెప్తాం మీకు. చాలా మంది ఏంటంటే అనేది, మాకు వాసన వస్తుంది, ఈగలు వస్తాయి, పురుగులు వస్తాయి, మాకు వద్దు. చెత్త మీ ఇంటి పక్కన ఉంటే ఓకే, మీకు ఆ వాసన ఓకే, కానీ ఇది మాత్రం వద్దు మీకు. సో అట్లున్నప్పుడు ఏంటంటే మాకు బాగా ఇష్యూస్ ఫేస్ అయినాయి, చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, అవి వచ్చినాయి. జయేష్ రంజన్ సార్ ఉన్నారు కదా, ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ, మేము టీ హబ్ లీడ్ చేసేది కూడా ఆయననే కాబట్టి. సో ఇట్ వాజ్ లైక్ ఇనీషియల్గా మాకు ఇష్యూస్ వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆయన త్రూ వెళ్ళినప్పుడు కానీ, సో గవర్నమెంట్ నుంచి కొద్దిగా సపోర్ట్ ఉంది మాకు. మీరు ఒకటి ఆలోచించచ్చు ఏంటంటే, అంటే నేను ఇప్పుడు విమెన్ ఆస్పెక్ట్ తీసుకురావట్లేదు, విమెన్ కార్డ్ ఏం ప్లే చేయట్లేదు కానీ, బట్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇందాక కూడా అన్నారు, సో ఇంత చిన్న ఏజ్లో వై డూ యూ వాంటెడ్ టు టేక్ అప్ దిస్ అని అన్నారు. అండ్ మనకి థ్రెటనింగ్ వచ్చినప్పుడు మీరు అంటే మా ఇంట్లోనే మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని థ్రెటన్ చేస్తే మా మమ్మీ వాళ్ళు కొద్దిగా వేరే ఫీల్ అవుతారు, నన్ను థ్రెటన్ చేస్తే వాళ్ళు ఇంకా కొద్దిగా భయం ఎక్కువ ఉంటుంది, అది ఎవరి పేరెంట్స్ అయినా ఉంటుంది అనమాట. సో అంత వచ్చినప్పుడు కూడా దే ఆర్ స్టిల్ దేర్. ఇప్పుడు ఏమైనా కూడా స్టిల్ దేర్, ఏం థ్రెటన్ వచ్చినా ఏం వచ్చినా వి బ్రేవ్లీ ఫాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూడా మేము మున్సిపాలిటీస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం మాది ప్లాన్స్ కూడా. ఇప్పుడు మాకు 2 ప్లాన్స్ ఉన్నాయి, దాన్ని మున్సిపాలిటీస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు, అంటే మీరు ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే యూ కెన్ సీ ఆర్ క్రెడిబిలిటీ, బికాజ్ ఎవ్రీ 6 months ఆర్ సంథింగ్ వీఆర్ సెట్టింగ్ అప్ సంథింగ్ న్యూ. అప్గ్రేడ్ అవుతూ. అండ్ మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎస్పెషల్లీ ఇలా కంపోస్ట్ అయినవి ఎక్కడెక్కడ మీరు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, ఎవరు తీసుకుంటున్నారు ప్రోడక్ట్స్? కంపోస్టింగ్ మీరు ఇప్పుడు చూస్తే మేము మెజారిటీ మేము అమ్మేది కంపోస్ట్ మాత్రమే అనుకోండి. మేము హైదరాబాద్
లో కంప్లీట్గా లైక్ మేము సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా చేస్తాం అనమాట. సో వీ డూ లాట్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్. ఎందుకంటే కంపోస్టింగ్ అనేది చాలా మందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మేము ఏం చేస్తామంటే చాలా మందికి తెలిసేటట్టు చేస్తాము, అర్థమయ్యేటట్టుగా చెప్తాము. మా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ గార్డెనర్స్ మా కస్టమర్స్. కానీ మేము క్రియేట్ చేసిన కాంటెంట్ చూసి యంగ్స్టర్స్ పిల్లలు ముందుకు వస్తున్నారు. అంటే ఎట్లా అంటే మీరు టీనేజర్స్ తీసుకోండి, స్కూల్లో చదివే పిల్లలు తీసుకోండి. మేము స్కూల్లో అంటే నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మేము చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇచ్చున్నాం అనమాట. వాళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర కాంటెంట్ చూసో లేదంటే వాళ్ళ ఫీల్డ్లో ఎక్కడ, బికాజ్ వీ డూ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ కాంటెంట్ అనమాట. క్లబ్స్ ఉంటాయి కదా, వాళ్ళ త్రూ మాకు ఇది కావాలని చెప్పి మేము వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ చేయించుకున్న పిల్లలు కూడా ఉన్నారనమాట. పిల్లలు ముందుకు వస్తున్నారు అరే ఇట్లా అని. చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక ఏజ్ గ్రూప్ తీసుకుంటే 16-17 ఇయర్స్ నుంచి ఒక 40-42 ఇయర్స్ వరకు చాలా ఎంగేజ్డ్ ఉంటారు వాళ్ళు. లేటర్ కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత గార్డెనింగ్ ఇంకేదో, సో అలా ఒక ఏజ్ గ్రూపే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్ కంటెంట్ క్రియేట్ చేస్తాం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాతకి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు కంపోస్టింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేయాలనో లేదంటే వాళ్ళ ఇంట్లో చెట్లు పెట్టి కంపోస్ట్ చేయాలనో ఏదో విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఆ అవేర్నెస్ మేము తీసుకురాగలిగాం. చాలా మౌత్ మార్కెటింగ్ అవుతుందండి మాది. బికాజ్ ఇవాళ మా కంపోస్ట్ తీసుకెళ్ళిన వాళ్ళు వాడిన వాళ్ళు నెక్స్ట్ టైం మా దగ్గర 100% వస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా 100% చెప్తారు వాళ్ళు. ఎందుకంటే 100% రిజల్ట్ ఉంటుందండి. ఇప్పటి వరకు ఎంత మందికి సేల్ చేస్తారండి? మేము కంపోస్ట్ మాకు కస్టమర్ బేస్ చూసుకుంటే ఓన్లీ మా కంపోస్టింగ్ కిట్స్ అనుకోండి వీ హ్యావ్ 7,000+ కస్టమర్స్ పాన్ ఇండియా. అది పాన్ ఇండియా. ఇదేంటంటే మేము ఓన్లీ కంపోస్ట్ మాత్రం హైదరాబాద్ అంటే తెలంగాణలో మెజారిటీ కస్టమర్స్ హైదరాబాద్, బికాజ్ హైదరాబాద్లో ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మేము ఊర్లలో కూడా పంపిస్తుంటాం. ఊర్లో ఇన్ ద సెన్స్ ఫార్మింగ్ ఉంటాయి కదా, కొంతమంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫార్మింగ్ చేస్తుంటారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కంప్లీట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉండాలి వాళ్ళకి, అది ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో ఆ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర తీసుకొని వాడతారనమాట. సో దట్ ఆర్గానిక్లీ వీ డూ. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రియంట్స్ కూడా అంత ఎక్కువ ఉంటాయి. మీరు బయట కంపోస్ట్ తీసుకుంటే 0.5% నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది, మా 3.7% నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఇందులో మేము ఏం కల్తీ చేయము, డైరెక్ట్గా మీకు వచ్చే కూరగాయలని డైరెక్ట్గా వేస్ట్ చేస్తాము కాబట్టి ఉంటుంది అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మేము చేయము, కానీ చాలా మంది ఏంటంటే మా ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళే వాడి చూసి రిజల్ట్ ని బట్టి వాళ్ళే చెప్తుంటారు. చాలా మంది గార్డెనర్స్, మీరు టెరెస్ గార్డెనర్స్ ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, మా కంపోస్టింగ్ కిట్స్ కానీ మా గార్డెన్ కంపోస్టర్స్ కూడా ఉన్నాయి దీంట్లో, పెద్దవి కొద్దిగా టెరెస్ గార్డెనింగ్ చేసే వాళ్ళు. దాంతో పాటు అట్లీస్ట్ బకెట్ లో కంపోస్ట్ చేసుకునే చిన్న స్కేల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎకనామికల్ గా చేయాలనుకున్న వాళ్ళకి అది ఇస్తాము. సో మరి మీ ఇయర్ టర్నోవర్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్లీ ఇనిషియల్ గా మేము స్టార్టెడ్ కదండి, మేము 2020 స్టార్ట్ చేసాం. ఆ ఇయర్ కోవిడ్ ఇయర్. సో 2021 కోవిడ్ వల్ల మా ఫ్యామిలీ ఫుల్ వీ హ్యావ్ సఫర్డ్ కోవిడ్, ఎవ్రీబడి. దాని తర్వాతకి ఆ ఇయర్ అరౌండ్ 12 lakhs we closed. Then later we closed around 40 lakhs last year. And this year we are closing around 1.2 crores. Oh, great, congratulations. So, thank you. It is like a thrice undi prati daggara. So it is all because of my team, my parents, and చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చారు కదా, వాళ్ళ వల్ల ఇట్ ఆల్ హ్యాపెండ్. అండ్ ఎనీవేస్ ఇక్కడ వచ్చి నేను చూసినా కూడా చాలా మంది కూడా, అంటే ఇందులో మెన్స్ అయితే కనిపించలేదు, ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరూ ఉమెన్సే ఉన్నారు. సో రీజన్ ఏంటంటారు? మా మమ్మీ డాడీ వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్ ఫేస్ ఉండింది. మేము ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ వరకు వి హావ్ కమ్. మా మమ్మీ పచ్చళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఓహో యా, అంటే ఇంట్లోనే అదేలేండి, ఇంట్లోనే చేసి మా ఇంట్లోనే చిన్నగా ఉంటే వి యూజ్డ్ టు సెల్. అట్లా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. అంటే మా మమ్మీకి షీ ఈజ్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్ అండి, బట్ ఆల్సో తన తెలివితోటి షీ స్టూడ్ అప్ ఫర్ హర్ ఫ్యామిలీ. ఒకటి ఎప్పుడు చెప్పేదన్నమాట, యూ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ట్రూ. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు షీ ఆల్వేస్ టోల్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, నువ్వు జాబ్ చేస్తావా, ఇంకోటి చేస్తావా పక్కకు పెడితే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. నువ్వు ఎవరి దగ్గర జాచి అడగకూడదు ఎప్పుడు. ఉమెన్ ఎందుకు తీసుకున్నామంటే, ఫస్ట్ థింగ్ ఐ వాంట్ అంటే నాతో పాటు ఇంకొంతమంది విమెన్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వాలి అనేది నా మెయిన్ మోటో అండి. సో వాళ్ళు కూడా మా టీం ఎవరైతే ఉన్నారో, మా ఉప్పల్ ప్లాంట్లో ఒక 5 ఉంటారు, ఇక్కడ 3 ఉన్నారు. వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్. అండ్ ఆల్సో మాకు మెన్ ఒకళ్ళు వర్క్ చేస్తారు. ఎవరంటే మాకు ఉప్పల్ వెజిటేబుల్ మార్కెట్ నుంచి మా ప్లాంట్కి తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా మాకు సేల్స్ చేస్తారనమాట 4. సో ఆ 4 కూడా విమెన్. గ్రేట్, కంప్లీట్లీ విమెన్. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ నాతో పాటు ఇంకో 4 ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వడానికి మా మమ్మీ చెప్పిన ఒక మాట, ఇట్ ఈస్ అ రీజన్. మా ప్లాంట్లో
ఎవరైతే వర్క్ చేస్తున్నా, నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా, మా పిల్లోడిని స్కూల్ జాయిన్ చేసిన, ఏదో చిన్నగా దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇందాక ఎంత టర్న్ ఓవర్ అయిందన్నారు కదా, దానికంటే కూడా ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఫైనాన్షియల్ మోటో కంటే కూడా ఎమోషనలీ ఇట్ గివ్స్ మీ సో సాటిస్ఫైయింగ్ అండి. మీకు డబ్బులు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతకి అది డిఫరెంట్ స్టేట్ అనమాట. సో ఫైనల్ గా మీ దగ్గర ఈ కంపోస్ట్ తో పాటు ఇంకేమేమి ఉంటాయంటే, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి? మా దగ్గర కంపోస్ట్ మేము తయారు చేస్తాం డైరెక్ట్ వెజిటబుల్ వేస్ట్ నుంచి, అదొక ప్రోడక్ట్ ఉంటుంది. కంపోస్టింగ్ కిట్స్ ఉంటాయి ఇంట్లో కంపోస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, అది కూడా చాలా అఫోర్డబుల్ రేట్లో ఇస్తాం అనమాట. అది మీరు మా దగ్గర ఏంటంటే రీసైక్లింగే కాదు, రీయూజింగ్ కూడా. మీరు మా దగ్గర మళ్ళీ ఏం కొనాల్సిన అవసరం లేదు. కంపోస్టింగ్ కిట్ తీసుకుంటే అందులో గ్రీన్ మిక్స్ పౌడర్ అండ్ సాడాస్ట్ ఇస్తాము, దాన్నే రీయూజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, సో దాన్ని మళ్ళీ ఏం కొనాల్సిన అవసరం లేదు. అండ్ మన దగ్గర ఒక స్టిగ్మా ఉంటుందండి, చెత్తేయడానికి నేను ఎందుకు డబ్బులు పెట్టాలి అని. సో అట్లా అనుకున్న వాళ్ళకి రోజుకి రూపాయి కంటే తక్కువలో మా గ్రీన్ మిక్స్ పౌడర్ యూస్ చేసి మీ ఇంట్లో కంపోస్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ ఉంది అనమాట. రోజుకి ఒక్కటే రూపాయి, ఎందుకంటే దాని ప్రైస్ వచ్చి 300. మీరు 365 డేస్ కంటే ఎక్కువ, అంటే 18 months వాడచ్చు అనమాట. అది 18 months వాడే ప్రోడక్ట్ 300కి వస్తుంది, అంటే లెస్ దెన్ రూపీ ఎవ్రీ సింగిల్ డే మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు, దాన్ని రీయూస్ చేసుకుంటూ. గ్రీన్ మిక్స్ పౌడర్ ఇస్ అనదర్ ప్రోడక్ట్. అండ్ గార్డెన్ కంపోస్టర్స్ ఉన్నాయి, అంటే టెర్రస్ గార్డెన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి సపరేట్ గా కంపోస్ట్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అది కంపోస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి గార్డెన్ కంపోస్టర్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్, కమ్యూనిటీస్, సొసైటీస్ ఉంటాయి, వాళ్ళకి కమ్యూనిటీ కంపోస్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిస్తాం మేము. అండ్ ఆల్సో ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి కావాలనుకుంటే వాళ్ళ సైజ్ ని బట్టి కస్టమైజ్ చేసి వాళ్ళకి కావాలంటే మేనేజ్ కూడా చేస్తాం అనమాట మేము దాన్ని. ఇప్పుడు మేము ప్రస్తుతం అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదండి, అండ్ కింద మనము పంట కోసేసిన తర్వాత కింద ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మంది కాలుస్తుంటారు, దాని వల్ల కూడా చాలా పొల్యూషన్ అవుతుంది. ఢిల్లీలో ఎందుకంత పొల్యూషన్ ఉంది అంటే పంజాబ్ లో బర్న్ చేసింది అంతా ఇటే వస్తుంది అనమాట. సో దాంతో కూడా మనం రీయూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మా దగ్గర సొల్యూషన్ ఏముందంటే, ఇంతకుముందు 6 నెలలు పట్టేది మా దగ్గర కంపోస్ట్ అవ్వడానికి, అది దాన్ని అంతా తీసి చేస్తే ఇప్పుడు 21 రోజులకు వచ్చింది. మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం అన్నమాట, ఇంకా కొంచెం మంచిగా అవ్వడానికి. దాన్ని ఇంకా కొంచెం, అంటే ఇప్పుడు 21 రోజులు రైతులు ఏం వేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా. సో అందుకే ఇంకొంచెం తొందరగా ఏమన్నా అవుతుందా అనే ఒక రీసెర్చ్లు ఉన్నాము. ఇఫ్ దట్ హ్యాపెన్స్ మేము దాన్ని కూడా తొందరగా లాంచ్ చేస్తాము. చేసి దీస్ ఆర్ ప్రొడక్ట్స్ మేము చిన్నగా స్టార్ట్ చేసాం కాబట్టి, కానీ వీ హ్యావ్ లైక్ ఇప్పుడు మాకు మోర్ దెన్ 26 states కస్టమర్స్ ఉన్నారండి మా కంపోస్టింగ్ కిట్స్కి కానీ, గ్రీన్ మిక్స్ పౌడర్ కానీ. అండ్ కంపోస్ట్ అయితే వీ సెల్ ఇన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర కూడా అప్పుడప్పుడు. బట్ ఈ 2 plants నుంచే మేము ఇవన్నీ అమ్ముతున్నాము. బట్ ఇఫ్ యూ కుడ్ డూ ఇంకా కొంచెం పెద్దగా, అంటే ఇప్పుడు మాకు ముందు ప్లాన్స్ కూడా ఏంటంటే మున్సిపాలిటీస్ తో టైఅప్ చేయాలని. అండ్ ఆల్సో ఇట్లాంటి రైతు బజార్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో వెజిటబుల్ మార్కెట్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ రీచింగ్ అవుట్. మేము ఏంటంటే ఒక 1 step ఎట్ ఎ టైం చేస్తున్నాము, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, అంతే. అట్లా వి డూయింగ్ ఇట్. ఎనీవేస్ గ్రేట్ జాబ్. అండ్ చాలా బాగుంది ఆలోచన. అంటే ఒక వ్యాపారం చేస్తున్నాము అంటే కేవలం డబ్బు గురించే కాకుండా ఒక సర్వీస్, ఒక మోటో, ఇవన్నీ కూడా మీ బిజినెస్ మోడల్లో ఉన్నాయి. అండ్ ఫర్దర్ గా వచ్చే మీ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.